ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా భారతదేశంలో చాలా మంది లావాదేవీలను కేవలం మొబైల్ ఫోన్లను ఉపయోగించి సులభంగా చేసేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నేపథ్యంలో చాలా మంది స్కామర్లు అమాయకుల నుండి భారీ మొత్తంలో కొందరు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం చూసే ఉన్నాం. ఇకపోతే కొందరు తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలను టార్గెట్ చేసుకుని వారి వద్ద ఉన్న స్కానర్ల స్థానంలో వేరే స్కానర్లను ఉంచి వారికి వచ్చే డబ్బులను ఇంకొకరి అకౌంట్లకు వెళ్లేలా మోసం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో వ్యక్తి ఓ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న తోపుడు బండ్ల దగ్గరికి వెళ్లి ఆ బండ్ల దగ్గర ఉన్న స్కానర్లను పరిశీలించి అక్కడ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టాడు. ఇక వీడియోలో చూపించిన విధంగా మామూలుగా చిరు వ్యాపారులు వారి బండి వద్ద వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు వీలుగా కొన్ని స్టిక్కర్లను బయట అంటించి ఉంటారు. ఇది గ్రహించిన కొందరు మోసగాళ్లు స్కానర్ పై వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కానర్ ను అతికించి వెళ్లారు. దీంతో ఎవరైనా చిరు వ్యాపారాల వద్దతో వచ్చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని స్కాన్ చేసి పంపిస్తున్నా ఆ డబ్బులు వారికి చేరడం లేదు, వేరే అకౌంట్ లోకి వెళ్లిపోతున్నాయి. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి క్యూఆర్ కోడ్ పైన ఉన్న మరో క్యూఆర్ కోడ్ ను తీస్తూ చూపించడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు కాబట్టి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇలాంటి పనులు చేసే మోసగాళ్ల వల్ల అనేక మంది కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయి అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికొందరేమో వామ్మో ఇలా కూడా మనుషుల్ని దోచేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తుంటే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా 1-2 సార్లు మీ అకౌంట్ కి వినియోగదారుడు డబ్బులు పంపించాడా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా క్యూఆర్ కోడ్ కు సంబంధించి సౌండ్ బాక్స్ ఉపయోగించడం వల్ల చాలా వరకు ఇలాంటి అనర్థాలను తప్పించుకోవచ్చు. ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను 2 నెలల క్రితం, అటు ఇంచుమించుగా. ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల చిన్న టిఫిన్ బళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లా చేసి పాపం వాళ్ళు పొద్దు నుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్ లోకి వేసుకుంటున్నాడు. ఏం లేదు, ఈ బయట ఉన్న స్కానర్స్ ఉంటే స్టిక్కర్లు పీకిచ్చేసి కొంచెం ఒక మాట చెప్పండి. లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఏదో ప్లేట్ ఇస్తారు, లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్ పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడుతుంది. సో ఇది చూడండి, ప్రతి చోట ఇప్పటికి దరిదాపుగా 10 చోట్ల ఇట్లాగా, నాకు కనబడిన చోట్ల 10 చోట్ల ఇలా తీసుకునే ఉన్నాడు. ఇది ఆగడం లేదు. సో మీరు నా షాప్ కి జరిగింది, అలాగే చాలా షాపులు జరిగినాయి, హోటల్స్ జరిగినాయి, చిన్న చిన్న పాన్ షాపులకి, చిన్న చిన్న హోటల్స్ కి, ఇడ్లీ షాప్స్ కి, వాటన్నిటికీ. సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అమౌంట్ తన అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం షేర్ చేయండి, అంటే ఆలోచించండి. దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు, తీరా చూస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాయి.